రాష్ట్రాల గురించి తర్వాత విషయం తీసుకుందాము. అవును. తెలంగాణ గురించే మాట్లాడుకుంటే బీసీలకు రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు అనేటువంటి ప్రశ్న ఉంది. దళితులకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. పారామీటర్గా తెలంగాణను తీసుకుంటే 93% పైగా ఉన్నటువంటి దళిత బహుజనులు మొత్తం అంతా రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు అనేటువంటి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రతిసారి మాకెన్ని సీట్లు ఇచ్చారు, వీళ్ళకెన్ని సీట్లు ఇచ్చారు అనేటువంటి దేహి అనేటువంటి పొజిషన్ లోనే ఉన్నారు. ఏంటి దీనికి కారణం అసలు? అంటే ఒకటి ఏంటంటే సీట్లు ఏమి ఇచ్చారు అన్నది కాదు కదా. ఇప్పుడు సీట్లు ఇవ్వడం ద్వారా అది అధికారం కాదు. అది ఒక పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎన్ని సీట్లు అడుక్కోవడం అంటే అది అధికారం ఎట్లయితుంది? అవి కుల సంఘాలు చేస్తున్న డిమాండ్స్. అవి కుల సంఘాలు మా కులానికి ఇన్ని సీట్లు ఇవ్వండి, మా కులానికి ఇన్ని సీట్లు ఇవ్వండి అని కొట్టుకుంటుంటే ఆ సీట్లని అట్లా వాళ్ళకి పడేసి ఆ సీట్ల పేరుతో మళ్ళీ రాజ్యం వాళ్ళ చేతులు పెట్టుకుంటారు. అంటే అణగారిన వర్గాల చేతుల్లో కొంతమంది దళారులు తయారు చేస్తారు. అగ్రకులాలు 2 యాదవులకు ఇచ్చాము, 2 శాలులకు ఇచ్చాము, 2